అవి మాటలు కాదు డైనమేట్లు, అవి కౌంటర్లు కాదు ఎన్కౌంటర్లు. ప్రత్యర్థులపై నేతలు విసిరే మాటల మిసైల్స్. ఆ పంచ్ పటాకాలు ఒకటా రెండా? ఎన్నికల ముంగిట్లో సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలుగు రాష్ట్రాలు మారుమోగుతున్నాయి. రెండు రాష్ట్రాల సింగిల్ డయాస్. లెట్స్ వాచ్ ఇన్ డైలాగ్ వార్. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ పాలన ఇప్పుడు బాదుడే బాదుడు అన్నట్టుగా మారిందన్నారు చంద్రబాబు. ఈ ఆరోపణలకు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొదట చంద్రబాబు పవన్ కాళ్లు పట్టుకుని ఇప్పుడు గొంతు కోసాడని కామెంట్ చేశారు నాని. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే జలగా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచే జలగా వల్ల 15 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు చేసే పార్టీ కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి ఎవరితో పొత్తులు పెట్టుకుంటాడు, ఎవరన్నా నల్ల షర్ట్లు వేసుకుని తిడతాడు, అందితే జుట్టు పట్టుకుంటాడు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడికి అధికారం కావాలి. ఆ అధికారం అతను ఒక్కడిగా వైసీపీ మీద పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలవడని అతనికి తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ గొంతు కోసాడు. బీజేపీని గతంలో కలిసి పోటీ చేసి అది మతత్వ పార్టీ అని చెప్పాడు. దానివలన ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని నేను తప్పు చేశానని చెప్పాడు. మళ్ళీ ఈరోజు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ చంద్రబాబు 3 రోజులు పడిగాపులు పడి అక్కడ అమిత్ షా గారు చెప్పినటువంటి 6 పార్లమెంట్లు 10 అసెంబ్లీలు అడిగిని కిక్కురు మానకుండా ఇచ్చి ఈయన వెళ్ళి అక్కడ దేబీమోహం వేసుకుని అడుగు తినేవాళ్ళగా అక్కడ కూర్చుని పొత్తు పెట్టుకుని వచ్చి బీజేపీ ఎవరు అడిగారు? మోడీ గారు అడిగారు, అమిత్ షా అడిగాడు చంద్రబాబుని, బాబు గారు పొత్తు పెట్టుకుందామని. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమంటున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. అన్నాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? తల మీద చెయ్యి పెట్టాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడుగుద్దులే కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గుద్దులే గుద్దులు ఇప్పుడు, బాధుడే బాధుడు ఇప్పుడు. అతని అధికారం అనేటువంటి కులాన్ని తప్పించి దానికోసం గాడిద కాళ్ళైనా పట్టుకుంటాడు, లేకపోతే ఏ అడ్డమైనటువంటి గడ్డి కరవటానికి కూడా వెనకాడినటువంటి నీచుడు. అందరికీ తెలుసు. ఆ తెలుగు తమ్ముళ్ళకేమో ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి ఆ పనికిరానటువంటి 10 మందికి తప్పించి అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడికి ఇప్పుడు జరిగే ఎన్నికలు ఆఖరి ఎన్నికలు ఇవి. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయినాక జూన్ 4వ తారీఖు తర్వాత చంద్రబాబు నాయుడు పేరు ఎత్తేవాడు కూడా ఈ రాష్ట్రంలో ఎవడు ఉండడు.